అందరికీ నమస్కారం. వెల్కమ్ టు ఆర్కే మీడియా. నేను మీ రవి. సో, తెలంగాణలో స్థానిక సంస్థల ఎలక్షన్లు, అటు సర్పంచ్ ఎలక్షన్లు కంప్లీట్ అయినాయి. మరియు ఇక్కడ మున్సిపాలిటీకి సంబంధించిన కౌన్సిలర్ ఎలక్షన్లు గానీ, చైర్మన్ ఎన్నికలు గానీ, కార్పొరేషన్‌కి సంబంధించిన ఈ మేయర్ ఎన్నికలు గానీ, కార్పొరేటర్ ఎన్నికలు గానీ అన్నీ గూడా కంప్లీట్ అయిపోయినాయి. ఇప్పుడు మిగిలింది ఒకటే జెడ్పీటీసీ మరియు ఎంపీటీసీ. సో, తెలంగాణలో మళ్ళీ ఎన్నికల నగారా మోగబోతుంది. సో, మేలో మరియు మే చివర్లో లేదా జూన్ ఫస్ట్‌లో ఈ నోటిఫికేషన్ వచ్చే అవకాశం ఉంది. దానికి సంబంధించిన వార్తను ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం. మే చివర్లో లేదా జూన్ ఫస్ట్ వీక్‌లో పరిషత్ ఎన్నికలు. సీఎం రేవంత్ నుంచి పీసీసీకి సంకేతాలు. మే నెల చివర్లో లేదా జూన్ మొదటి వారంలో ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలకు వెళ్లాలనే నిర్ణయానికి రాష్ట్ర ప్రభుత్వం వచ్చింది. ఇప్పటికే జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక, పంచాయతీ ఎన్నికలు, మున్సిపల్ ఎలక్షన్లలో మంచి ఫలితాలతో కాంగ్రెస్ ఉప మీద ఉండటంతో పనిలో పనిగా మండలాల మరియు జిల్లా పరిషత్ ఎన్నికలపైన దృష్టి పెట్టింది. ఫిబ్రవరి నుంచి ఏప్రిల్ వరకు 10వ తరగతి, ఇంటర్, డిగ్రీ విద్యార్థుల పరీక్షలు ఉండడంతో ప్రభుత్వం ఎన్నికల జోలికి వెళ్ళలేదు. పైగా 5 రాష్ట్రాల ఎన్నికలు కూడా పూర్తి కానున్నందున మే చివర్లో లేదా జూన్ మొదటి వారంలో అయితే పరిషత్ ఎన్నికలకు పూర్తి అనుకూలంగా ఉంటుందని భావించిన సీఎం రేవంత్ రెడ్డి ఈ మేరకు ముహూర్తం ఖరారు చేసినట్టు పీసీసీ వర్గాలు చెప్తా ఉన్నాయి. సో, ఎన్నికల నిర్వహణ పైన సీఎం రేవంత్ రెడ్డి నుంచి పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్కు స్పష్టమైన సంకేతాలు అందడంతో పరిషత్ ఎన్నికలకు పార్టీ క్యాడర్ను అప్రమత్తం చేసే పనిలో ఆయన బిజీగా ఉన్నారు. ఈ ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ క్లీన్ స్వీప్ చేసేందుకు ఇప్పటి నుంచే పార్టీ నాయకులను సమాయత్తం చేయడంలో భాగంగా గత వారం రోజులుగా మహేష్ గౌడ్ వరుసగా జిల్లాల పర్యటనలు చేస్తున్నారు. సో, ఎంపీటీసీ, జెడ్పీటీసీ టికెట్లు ఆశించే నాయకులు ఇప్పటి నుంచే జనంలో తిరగాలని, పైరవీలతో టికెట్లు రావని, లోకల్ సమస్యలను ప్రస్తావిస్తూ పార్టీని బలోపేతం చేయడం పైన దృష్టి పెట్టాలని ఆయన స్పష్టం చేశారు. 80% స్థానాలు గెలవడమే లక్ష్యంగా ప్రతి ఎన్నికల్లో సర్వేల ఆధారంగానే నాయకులకు టికెట్లు ఇస్తున్నామని, ఈ ఎన్నికల్లో కూడా సర్వేల ప్రకారం జనంలోకి ఎవరికి ఆదరణ ఉంటుందో వారికే పార్టీ టికెట్లు కేటాయిస్తామని మహేష్ గౌడ్ తన జిల్లాల పర్యటనలో పార్టీ నేతలకు దిశానిర్దేశం చేస్తున్నారు. రాష్ట్రంలో 80% పైగా జిల్లా మండల పరిషత్ కాంగ్రెస్ గెలుచుకోవడమే లక్ష్యంగా డీసీసీ చీఫ్లకు, ఆయా జిల్లాల మంత్రులకు, ఎమ్మెల్యేలకు, ముఖ్య నేతలకు పీసీసీ చీఫ్లు పలు సూచనలు చేస్తున్నారు. ఇదే సమయంలో అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా పార్టీ పరిస్థితి, నేతల మధ్యలో కొరవడ్డ సమన్వయం, పాత కొత్త నేతల మధ్య ఉన్న విభేదాలకు కూడా ఆయన దృష్టి పెడుతూ వాటిని పరిష్కరించే పనిలో ఉన్నారు. బూత్ స్థాయిలో పార్టీని బలోపేతం చేసేందుకు ఇప్పటికే డీసీసీ చీఫ్లు ఎలాంటి చర్యలు తీసుకున్నారు, పార్టీ ఇచ్చిన కార్యక్రమాల అమలు ఏ స్థాయిలో ఉందనే వాటిపైన కూడా జిల్లాల టూర్లో మహేష్ గౌడ్ సమీక్షలు చేస్తూ ఉన్నారు. స్వయంగా పీసీసీ చీఫ్ జిల్లాలో పర్యటిస్తూ కొత్తగా ఎన్నికైన జిల్లా కమిటీ సభ్యులతో ఇటు ప్రమాణ స్వీకారం చేస్తూనే ఇంకోవైపు రాబోయే పరిషత్ ఎన్నికల్లో కాంగ్రెస్ గెలుపుపైన దృష్టి పెట్టాలని సూచిస్తున్నారు. దీంతో అన్ని జిల్లాల్లో ఇప్పుడు కాంగ్రెస్ క్యాడర్లో ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల సందడి కనిపిస్తూ ఉంది. సో, ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలను పరీక్షలు ఉన్నందువలన లేట్ అయింది. ఇప్పటికే మే చివరిలో లేదా జూన్ మొదటి వారంలో ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలకు నోటిఫికేషన్ వచ్చే అవకాశం ఉంది. సో, మండలాలకు సంబంధించిన ఈ ముఖ్యమైన పదవులను ఎలాగైనా సరే పార్టీలు దక్కించుకోవాలని చెప్పి వాళ్ళు చాలా ప్రయత్నాలు చేస్తున్నట్టుగా తెలుస్తూ ఉంది. సో, కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ ఇప్పటికే జిల్లాల పర్యటన ప్రారంభించారు. సో, మిగతా పార్టీలు కూడా అక్కడ ఉన్న బూత్ క్యాడర్ని కూడా సిద్ధం చేసుకొని ఈ ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎలక్షన్లలో కాంగ్రెస్కు ధీటుగా పోటీచ్చేందుకు కూడా మిగతా పార్టీలు కూడా ప్రయత్నాలు చేస్తూ ఉన్నాయి. సో, అందరికి కూడా ఎంపీటీసీ, జెడ్పీటీసీ పోటీ చేయాలనుకునే అభ్యర్థులకు ముందుగానే ప్రిపేర్ కావాలి. సో, మే చివర్లో లేదా జూన్ మొదటి వారంలో వచ్చే అవకాశం ఉంది కాబట్టి ఆశావాదులు ఎవరైతే ఉన్నారో, పార్టీల నుంచి టికెట్లు కావాలనుకున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఇప్పటి నుంచే ట్రయల్స్ మొదలు పెట్టాలని చెప్పి తెలియజేస్తూ ఉన్నాం. అదేవిధంగా ఇప్పుడు జరగబోయే ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎలక్షన్లో తెలంగాణ రాజ్యాధికార పార్టీ కూడా పోటీ చేస్తూ ఉంది. సో, ఎక్కడైతే టికెట్లు లభించని ఈ అభ్యర్థులు ఉంటారో వాళ్ళు తెలంగాణ రాజ్యాధికార పార్టీ వైపు మొగ్గు చూపాలి. బీసీల కోసం తీన్మార్ మల్లన్న గారు పెట్టిన పార్టీ కాబట్టి సో ఈ బీఫామ్లో వచ్చే అవకాశం ఉంటుంది. సో, ముఖ్యంగా జిల్లాలో పనిచేసే ముఖ్య నాయకులు ఎవరైతే ఉన్నారో తెలంగాణ రాజ్యాధికార పార్టీ కూడా మీకు అందుబాటులో ఉంటుందని చెప్పి మా ఆర్కే మీడియా నుంచి తెలియజేస్తా ఉన్నాం.